హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను మీకు ఆలుగడ్డ వేపుడు చూపిస్తున్నాను, చూడండి. ముందుగా మనం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని 2 ఎర్రమిరపకాయలు వేసుకొని సన్నగా తరిగిన చిన్న ఉల్లిగడ్డ ఒకటి వేసుకొని కొద్దిగా శనగగింజలు వేసుకొని ముందుగా మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను అయితే వేసుకోవాలి. ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేయట్లేదు, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అది అడుగంటుకుంటుంది. ఇందులో కాస్త పసుపు వేసి కలుపుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. మనం ఇందులో వాటర్ యాడ్ చేయం కనుక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఎవరైనా ఆలుగడ్డ ఇష్టపడిన వారు ఇలా మనం వేపుడు చేసి పెడితే చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకైనా చపాతీ పైకైనా చాలా బాగుంటుంది. సో ఇందులో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం అయితే మనకి ముక్కలకు పట్టే విధంగా మనం కలుపుతూ ఉండాలి. సో ఫైనల్గా ఆలుగడ్డ ముక్కలు అయితే ఉడికిపోయాయి. మళ్ళీ ఓసారి అయితే కలుపుకొని సో ఆలుగడ్డ అయితే ఫ్రై అయిపోయింది, చూడండి. ఇందులో నేను ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర ఆకైతే వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.